సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో, ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు, కృష్ణ గారు జాయిన్ అయ్యారు, సోమన్ బాబు గారు జాయిన్ అయ్యారు, దాసర్ గారు జాయిన్ అయ్యారు, అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒక్కళ్ళకళ్ళు ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను ఆ కంపెనీలో నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగే అండి అనేవారు తప్ప ఎక్కడ ఏ రోజున ₹1 ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వలేదు. తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవండి నా అకౌంట్ తెలిసేయండి సార్, నేను విత్డ్రా అవుతాను కంపెనీ నుంచి అంటే, అదే బాబు నేను అకౌంట్ చేస్తామని చెప్పి చేయలేదు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు. నాకేంటి సంబంధమే, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మీరు నా దగ్గరికి వచ్చారండి, మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి, మరి మీరే తెలుసాలి మాట్లాడితే నిజమేనండి, అది కంపల్సరీ మన మీద ఆ బాధ్యత పడుతుంది. అప్పుడు అందరిని పిలిచేసి నేను మీకు సంబంధం లేదు, నేను తీసుకోలేదు, అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టిన డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను. ఫస్ట్ నెంబర్ 1 అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో 50% ఇస్తాను నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, నా దగ్గర అంత సంపాదన కూడా లేదు. దానికి మీరు ఇష్టం అయితే ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అలా 6 రోజులు ఆలోచించుకొని సరే అంతే ఇవ్వండి అన్నారు. అది అప్పటికి ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి. అంటే మాటకు నిలబడాలి కదా కంపెనీ అయిన తర్వాత. నిర్మాతగా మారి మీరు 25 సినిమాలు తీసారా సార్? 25లో అన్నీ మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు. అతడు లాంటి సినిమా నిర్మించారు. అతడు మీరే కదా సార్ నిర్మించింది. అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకున్నారు? అంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. రాజకీయాలకు మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు, అదే చూడరు. మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావనది. అండ్ ఇప్పుడు 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే దాంట్లోకి వెళ్ళలేదు నేను నిజంగా. చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా. తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా. ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు. మీరైతే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా, ఎందుకంటే కుటుంబం, భార్య, పిల్లలు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆ సినిమాలాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి. అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ. అదే సార్, సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే. అవును సార్. ఇప్పుడు అంటే మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్? వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన మీకు సలహా ఇచ్చారా? మీరే ఆయనకి ఇచ్చారంటే? లేదు, ఆయన ఒక రోజున అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు. సార్ ఐఎమ్ బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి, సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి, అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను. ఈ 2 కాకుండా 2 డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కూడా పెట్టానండి అని అంటే, వాళ్ళకి మీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటున్నారా అన్నాడు. పంచిపెడతారండి, చాలా మంచివాళ్ళు అండి అని. మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు. కాదండి అన్న. మొత్తానికి 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. సంవత్సరం అయిన తర్వాత 2 పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేమండి, మీరు చెప్పినట్టే అయింది, మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మరి మీ డబ్బులంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి. ఈ భూమిని ఎవరో పెంచలేరు, భూమి అలాగే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచం యావత్తు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండే కొంటాను.
అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత ఇది భూమి ఇంత అని తెలుసు మనకి, కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఎంత ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడు తెలుసు అండి మెడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు అంటే ఆయన 5,000 పెట్టి ఎకరం 5,000తో కొన్నాయి, వాళ్ళు 5 కోట్లు అయింది. బాబా అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్యా? అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్? అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకోలేదు. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి, చూసుకోవాలి అందరినీ. బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని మనం హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటుంది, ఉన్నదంతా తిట్లా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికాను. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద, అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది. ఎందుకంటే మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అనిపిస్తుంది? లేదు, అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేండి. ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చాయని నా ఫీలింగ్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను. అది నాకేమొస్తే అది చేసేది తప్ప నాకు అది కావాలి, ఇది చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు. డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డీసెంట్ సినిమా చేయాలి. అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా చేశాను. కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి ఉంటుంది నా మీద. ఎవరిని డబ్బులు అడిగేవాడు కానీ డబ్బులు ఇస్తే కానీ షూటింగ్కి రాననే మాట నేను అనలా. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మెడలో మంగళసూత్రం కూడా అమ్మి సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు.